ఇంతకు ముందు సెల్ ఫోన్ పోయిందంటే దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ తీసుకువచ్చి పోలీసులు పోయిన మొబైల్స్ను తిరిగి బాధితులకు అప్పగిస్తున్నారు. అయితే సిఈఐఆర్ ద్వారా ఫోన్లను పట్టుకుండడంతో స్నాచర్స్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. దొంగతనం చేసిన ఫోన్లను పాటులుగా చేసి విడిభాగాలను అమ్ముకుంటున్నారు. దీంతో పోయిన ఫోన్లను ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా మారుతుంది. చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ముందున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ట్రేస్ చేసి ఎక్కడున్నాయో గుర్తిస్తున్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ పోర్టల్తో పోయిన సెల్ ఫోన్లు రికవరీ చేస్తున్నారు. సిఈఐఆర్ డేటా ప్రకారం రాష్ట్రంలో చోరీకి గురైన ఫోన్లలో 35% ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,73,000 ఫోన్లు మిస్ అవగా అందులో 29,500 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. సిఈఐఆర్తో మిస్ అయిన ఫోన్లను పోలీసులు పట్టుకుంటుండటంతో దొంగలు రూట్ మారుస్తున్నారు. IMEI 16 అంకెల నెంబర్స్లో 2 నెంబర్స్ తొలగించి వాటి స్థానంలో మరో 2 నెంబర్స్ యాడ్ చేసి శ్రీలంక, ఆఫ్రికా, సూడాన్ దేశాలకు పంపిస్తున్నారు. ఇలా దొంగలించిన ఫోన్లను ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను రీసెంట్ గా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35% ఫోన్లు రికవరీ చేయగా 40% ఫోన్లను విదేశాలకు పంపించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. మిగతా 25% ఫోన్లు ఇంకా అన్ట్రేజబుల్ గా ఉన్నాయి. కొంతమంది చోరీ చేసిన ఫోన్లు దొరకొద్దని వాటిని విడిభాగాలుగా చేసి అమ్ముతున్నారు. మొబైల్ డిస్ప్లే, బ్యాటరీ, ఐసీ, మదర్ బోర్డులు ఇలా సెకండ్ హ్యాండ్లో రిపేర్ షాప్స్ వాళ్లకు అమ్ముకుంటున్నారు. దీంతో పోయిన ఫోన్ తిరిగి దొరికే అవకాశం లేకుండా పోతుంది. ఫోన్లు స్నాచింగ్ చేస్తూ పార్టులుగా చేసి అమ్ముకుంటున్న ముఠాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. Jagdish market connection is very, very important. So what they are doing, such cell phones, they are bringing it to the Jagdish market. They are dismantling all of them, every part. There is what is called as the CEIR అని ఒకటి మనకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఉంటుంది. ఈ ఫోన్స్ పోయిన ఫోన్స్ మేము ఏం చేస్తామంటే ఈ IMEI నంబర్స్ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అక్కడ ఎంటర్ చేస్తాం. సో దెన్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ. సో అండ్ దెన్ సో దట్ వెన్ యు ఆర్ గివింగ్ కంప్లైంట్ అది కూడా ఇస్తే ఇమ్మీడియట్గా మన కంపారిజన్లో కూడా ఎంటర్ చేస్తే తర్వాత కంపారిజన్ కూడా అవుతుంది ఎక్కడన్నా ఇఫ్ ఇట్ ఈస్ రికవర్డ్ సమ్వేర్ ఎల్స్. గతేడాది ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా సిఈఐఆర్ కొత్త పోర్టల్ విధానాన్ని ప్రారంభించారు అప్పటి డీజీపీ అంజనీ కుమార్. ఈ పోర్టల్తో పోగొట్టుకున్న ఫోన్స్ ని రికవరీ చేస్తున్నారు. ఈ పోర్టల్ కోసం జిల్లాల వారీగా స్పెషల్ నోడల్ ఆఫీసర్స్ ని నియమించారు. సిఐడి ఆఫీస్లోని మెయిన్ సర్వర్తో సిఈఐఆర్ పోర్టల్ ని ఆపరేట్ చేస్తున్నారు. పబ్లిక్ పోగొట్టుకున్న ఫోన్స్ ని గుర్తించి వారికి అప్పగిస్తున్నారు. ఎవరు మొబైల్స్ పోగొట్టుకున్నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో గానీ మీ సేవలో సిఈఐఆర్ పోర్టల్తో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.